రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి, పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్ళి గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా. నువ్వు అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ మేమందరం టీం అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుగా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవాళ రేపు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వచ్చిన ఎమోషన్ లేరు ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చింది. ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అవుతుంది కూడా అనేది. అండ్ ఇంకోటి సినిమా కూడా ఫోన్లో ఉంటుంది. వెయిట్ చేసి వచ్చాం, అది వెరీ హ్యాపీ, చాలా బాగా వర్క్ అయింది. నరేష్ గారు చేస్తున్నారు, కామనా జట్మాలి గారు, విమలారామన్ గారు, అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు. చాలా మంది, వెన్నెల కిషోర్ అన్న, మా ఎస్ఆర్ క్లైన్ అనుకోండి డైరెక్టర్ చేస్తున్నాడు, ఒక రోల్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు సార్. మా ఫ్రెండ్ అనన్య అని ఒక అబ్బాయి చేశాడు. అందరూ వెరీ హ్యాపీ ఉంటారు. గోదావరి దాంట్లో యాస కూడా గోదావరిలో ఉంటుంది. గోదావరి యాస ఏమన్నా యూజ్ చేస్తారు? గోదావరి బ్యాక్గ్రౌండ్ ఏమంటుంది? దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముంటుంది సార్? నెక్స్ట్ సినిమా మొత్తం గోదావరి, చెన్నైలో మామూలు కిక్ ఉంటుంది సార్, మొత్తం మాసే. బాలయ్య గారి సాంగ్ డైరెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది స్టార్ట్ అవుతుంది. ఇంకొక 4 సినిమాలు కమిట్ అయినాయి సార్. అది ఇంకా 2 ఇయర్లీ ఇప్పుడే చెప్పాలి. హ్యాపీ సార్, ఒక 5-6 సినిమాలు అవుతుంది. మీకు డ్రీమ్ రోల్ అని ఇది చేస్తే బాగుంటుంది, ఒక స్టాంప్ పడే లాంటిది ఏదైనా ఉందా రోల్ చేయాల్సింది? ఘటోత్కచుడు అలాంటి సినిమాలు అలాంటివి చెయ్యాలి అని చెప్పి, మైథలాజికల్ ఫిలిమ్స్ అలాంటివి చేయాలి. బట్ ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం మల్టీ స్టార్స్ తోటి ఏదైనా చేయడానికి ఏదైనా ఉందా మీకు ఆలోచన? ఏదైనా రైట్ సబ్జెక్ట్ వస్తే చేయడమే సార్.